జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు పిఠాపురంలో విజయకేతనం అనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సభకి 2 తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీగా జనాలు వచ్చారు. ఎంతమంది వచ్చారు అనేది ప్రస్తుతానికి తెలియదు, కానీ సభ స్థలం నిండే స్థాయిలో అయితే బాగా వచ్చారు. సభ హృదయంగా సాగుతున్న తరుణంలో కొనిదెల నాగబాబు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు కూటమి నేతల మధ్య చిచ్చుమిగిల్చేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడానికి జనసేన పార్టీ నాయకులు ఎంతలా అయితే కష్టపడ్డారో, పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా అంతే కష్టపడ్డారు. నిటారు ఎండలో ఆయన పవన్ కళ్యాణ్తో కలిసి ప్రతి ఇంటికి తిరిగాడు. అయితే కేవలం వర్మ ఒకటే కాదు, వర్మ కుటుంబ సభ్యులు కూడా బాగా తిరిగారు. అయితే నాగబాబు నోటికి అదుపు ఉండదు అని జనసేన పార్టీ ఫ్యాన్స్ సైతం అంటూ ఉంటారు. నేడు ఆవిర్భావ సభలో అదే జరిగింది. ఆయన వర్మపై సెటర్లు వేస్తూ పిఠాపురంలో జనసేన పార్టీ గెలవడానికి కేవలం 2 ప్రధాన కారణాలు. ఒకటి మా అధినేత పవన్ కళ్యాణ్ గాగా, మరొకరు పిఠాపురం ఓటర్లు. అవి 2 కాకుండా కేవలం మా వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడు అని కొంతమంది అనుకుంటే మాత్రం అది వాళ్ళ కర్మకే వదిలేస్తున్నామంటూ నాగబాబు సంచలనమైన కామెంట్స్ చేశారు. ప్రత్యేకంగా ఆయన వర్మ కర్మ అని అర్థం వచ్చేలా మాట్లాడడం ఇక్కడ కొసమెరుపు. మిత్రధర్మంలో ఉంటూ ఇలా మాట్లాడడం ఎంతవరకు సబబు అని టీడీపీ పార్టీ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికలు జరిగిన రోజు కానీ, కౌంటింగ్ రోజున కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురానికి రాలేదు, కానీ వర్మ మాత్రం అన్ని దగ్గరుండి చూసుకున్నాడు, ఎంతో జాగ్రత్తలు తీసుకున్నాడు. అలాంటి వ్యక్తిపై విశ్వాసం లేకుండా మాటలు మాట్లాడడం సరికాదు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా దూరం పెట్టడమే కాకుండా ఇలాంటి మాటలు కూడా అనుభవించాలా అంటూ వర్మ అనుచరులు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అప్పట్లో వర్మ ట్విట్టర్ ఖాతా నుండి పవన్ కళ్యాణ్ గెలవడానికి తానే కారణం అంటే కూడా ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఆ తర్వాత ఆ వీడియో నేను వేయలేదు, ఏజెన్సీ వాళ్ళు చేశారు అని చెప్పుకొచ్చారు వర్మ. బహుశా నాగబాబుకు కౌంటర్ ఇచ్చింది అందుకేనేమో అంటూ జనసేన పార్టీ ఫ్యాన్స్ సైతం అనుకుంటున్నారు.